హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పెరుగు ఆవలు చేసుకుందాం. ముందుగా మినపగుళ్ళను 4 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి గ్రైండర్ వేస్తున్నాను. గ్రైండర్లో నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం చేయి తడి చేసుకుంటా మెత్తగా రుబ్బండి. కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు వేసాను. పెరుగు ఆవడ కోసం 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి మిక్సీ వేసుకుందాం. కొంచెం పావు స్పూన్ ఉప్పు వేయండి. ఇప్పుడు తాలింపు పెట్టి జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తూ ఉండండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈలోపు పెరుగుని మనం బాగా మజ్జిగ గుత్తో బాగా కలిపేసుకోండి, లేదంటే మిక్సీ అని వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మెత్తగా స్మూత్గా ఉంటుంది. దాంట్లో మనం వేయించిన పేస్ట్ వేసి మరీ గట్టిగా లేకుండా మరీ పలుచగా నీళ్ళ లేకుండా పెరుగుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకుని బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో మనం గ్రైండర్ వేసుకున్న పిండిని తీసి కొంచెం చిన్న చిన్న ఉండలు చేసి గారెలా ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటి స్లోగా వేయండి. బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. నీళ్లు పోయొద్దు, పలుచగా చేసుకోవద్దు. నీళ్ళు పోయకుండా చేతడి చేసుకుంటూ మెత్తగా రుబ్బుకుంటే బాగా స్పాంజ్ లాగా ఉబ్బుతాయి, గారెలు పొంగుతూ వస్తాయి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై అయిన తర్వాత తీసి పెరుగులో కలుపుకుందాం. ఇది అమ్మమ్మల కాలం నాటి పెరుగు వాళ్ళండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే వాటర్లో కలిపి మజ్జిగలో కలిపి వేస్తున్నాం గారెల్ని, వాటిలో ముంచి. ఇవి అమ్మమ్మ కాలం నాటి స్టైల్ అండి. వాళ్ళు అలా కలిపేవాళ్ళు కాదు, పెరుగునే బాగా పలుచగా చేసి అందులో వేసి నానబెట్టేవాళ్ళు. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా గారెలకు పట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే మజ్జిగలో కానీ వాటర్లో కానీ ముందు వడల్ని ముంచేసి తర్వాత పెరుగులో కలపండి. పెరుగులో మునగాలండి ప్రతి గారె కూడా. ఇలా చేసిన తర్వాత 1 గంట ఆగి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు, చల్లగా ఉంటుంది, బాగుంటుంది. దాని మీద కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేస్తే ఎంతో టేస్ట్ ఉండే పెరుగు ఆవట రెడీ అయ్యింది.